జై అచల సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీ దక్షిణామూర్తి సమారంభం శివరామ దీక్షిత మధ్యమం శ్రీ బృహనార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపర శ్రీ వందే కృష్ణమూర్తి గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము పౌర్ణమి పూజ, బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి చేసుకున్నాము. మనం పౌర్ణమి రోజే ఎందుకు పూజ చేసుకోవాలి, అమాస రోజు ఎందుకు పూజ చేసుకోకూడదు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, హిందూ సాంప్రదాయంలో ఎక్కువ పౌర్ణమికి పెద్ద పీట వేశారు. అంటే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో పౌర్ణమి అన్నది ఒక సంస్కృత పదము. మనం తెలుగులో పూర్ణిమ అంటాము. ఆ పౌర్ణమి పూర్ణిమ ఆ విధంగా మనము పౌర్ణమి పూజా కార్యక్రమాలు చేసుకుంటాం. అయితే అమావాస్య అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే అమావాస్య అంటే అంధకారం. కానీ అంధకారాన్ని ఎవరు ఇష్టపడరు, వెలుగునే ఇష్టపడతారు కదా. ఆ విధంగా మన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ప్రతి పండుగలు కానీ, ప్రతి మంచి రోజులు కానీ పౌర్ణానికి అనుసంధానమై ఉంటాయి. అందుకని పౌర్ణమి అన్నది నిండు చంద్రుడు అంటారు. అంటే పౌర్ణమి రోజు మనం చూస్తే చంద్రుడు మనకి నిండుగా కనపడుతూ ఉంటాడు, పూర్ణ చంద్రుడు అంటారు. మరి అమావాస్య రోజు మనకి చంద్రుడు కనపడ్డు, అంత చీకటే కనిపిస్తుంది. అయితే మరి నిండు చంద్రుడు ఉన్న రోజే మనం ఎందుకు చేసుకుంటాము అంటే, ఇప్పుడు గురువు గారిని పరిపూర్ణ గురువు అంటాం. అంటే గురు రూపంలో ఆ చంద్రుడు ఉన్న వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు అన్నది గురు రూపంలో ఉంటుంది. అందుకని మన అచల సాంప్రదాయంలో ప్రతి పౌర్ణమికి గురు పూజ చేసుకోవడం జరుగుతుంది. అంటే అంధకారాన్ని వదిలి జ్ఞాన మార్గంలో పయనించడానికి మనము గురు పూజ చేసుకుంటాం. అంటే మనము ప్రతి ఒక్కరము అమాసలో అంధకారం ఏదైతే ఉంటుందో మనలో కూడా ఉంటుంది అంధకారం. కానీ దాన్ని తొలగించుకోవాలి కదా మనం. మరి దాన్ని తొలగించుకోవాలంటే మరి మనకు ఒక వెలుగు కావాలి, అదే జ్ఞానము. మరి ఆ జ్ఞానాన్ని ఎవరు ప్రసాదిస్తారు మనకి? మనము వెలుగులో అంటే వెలుగులో మనము కనిపించాలి. వెలుగు కనపడం కాదు, ఆ వెలుగులో మనము కనపడాలంటే నిన్ను ఆ వెలుగులో కనిపించేటట్టు చేసే వ్యక్తే మనకు సద్గురువు. కాబట్టి అటువంటి సద్గురువుని ఒక పౌర్ణమి పూజ రోజే మనము చేసుకుంటూ ఉంటాం. అంటే పౌర్ణమి రోజే అంటే చంద్రుడు నిండుగా ఉంటాడు కాబట్టి గురు పూజ చేసుకుంటూ ఉంటాం. అంటే మిగతా రోజుల్లో గురువు పూర్ణచంద్రుడై ఉండడంటారా? కాదు. ఎల్లకాలంలో సర్వ వ్యవస్థల యందు గురువు ఎప్పుడూ పూర్ణచంద్రుడై ఉంటాడు. ఏ విధంగా చంద్రుడు అంటే సూర్యునికి చంద్రునికి భూమి మధ్యలో వచ్చినప్పుడే ఈ చంద్రుడు పూర్ణచంద్రుడై వెలుగుతూ ఉంటాడు. అయితే చంద్రుడి నుంచి ప్రకాశించే వెలుగు ఏదైతే ఉందో, ఎంత ఎక్కువ వెలుగు వస్తే అంటే మనకి పౌర్ణమి రోజే ఎక్కువ వెలుగు వస్తుంది. ఇప్పుడు గురువుగారు ఇందాక మనకు చెప్పారు, గాలి అంతటా ఉంది. మరి ఒక ఫ్యాన్ కిందే గాలి ఎందుకు ఉంటుంది అంటే వెలుగు అంతటా ఉంటుంది. గురువు దగ్గర గురువు కూడా అంతటా ఉంటారు. కానీ గురువు చెంత చేరినప్పుడే ఆ వెలుగు అన్నది మనకి ఇంకా ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. ఏ విధంగా చంద్రుని నుంచి భూమి మీద పడిన చంద్ర కిరణాలు ఎప్పుడైతే పడి చల్లదనాన్ని ఇస్తాయో
ఆ విధంగానే గురువుగారు కూడా శిష్యుల మీద తన చంద్రబింబం అంటే గురువుగారి దగ్గర ఏవైతే చల్లని కిరణాలు, తేజస్సు ఇవి ఏవైతే ఉంటాయో అదే జ్ఞానాన్ని, ఆ జ్ఞానము ప్రతి శిష్యునిలో కూడా ప్రసరించేటట్టు చేస్తారు. అందుకనే మనము ప్రతి పౌర్ణమికి, ఇందాక గురువుగారు చెప్పినట్టు ప్రతి పౌర్ణమికి మన గురుభక్తులు అందరూ రావాలి అని చెప్పేసి గురువుగారు కోరుతున్నారు. కానీ గురువుగారు కోరుతున్నారు అంటే అది నీవు తెలుసుకోవాలి. గురువుగారు ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు ఎప్పుడైతే గురు సన్నిధికి వచ్చి గురు పూజలో నిమగ్నమై గురు బోధనలని మనము విన్నప్పుడు నీకు ఆ శక్తి ఏదైతే చంద్రబింబంలో ఉండే చల్లని కిరణాల శక్తి ప్రసరిస్తుందో, అంటే ఇక్కడికి వస్తే ప్రసరిస్తుంది, అప్పుడు నీలో కూడా జ్ఞానము వృద్ధి చెంది ఆ జ్ఞాన మార్గంలో పయనించడానికి తోడ్పడుతుంది. ఎప్పుడైతే నిండు చంద్రుడు నుంచి నెక్స్ట్ డే వచ్చేటప్పటికి తరుగుకుంటా వెళ్తాడు. చంద్రుడు ఎప్పుడు నిండుగా ఉండడు, కానీ పౌర్ణమి తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయినప్పుడు మళ్ళా అమాసలేకి వెళ్తాం మనం. అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య, నెక్స్ట్ డే 15 రోజులు మనకు అమావాస్య. అంటే నువ్వు ఎప్పుడైతే గురు సన్నిధికి వచ్చి గురువుగారు చెప్పిన బోధనలను విని నువ్వు ఆచరిస్తూ ఉంటావో, ఆ విధంగా నెక్స్ట్ డే అమాసకి వెళ్ళే చంద్రుడు తరుగుతూ ఉన్నా కానీ నువ్వు నిండుగానే ఉంటావు ఇక్కడ, ఎప్పుడైతే గురు బోధనల్ని నువ్వు ఆచరించినప్పుడు. కానీ అది తరుగుతూ మళ్ళా అమావాస్యలోకి వెళ్తాం. అంటే నీలో కూడా ఎప్పుడైతే గురువుగారు నిన్ని జ్ఞానంతో ప్రసాదిస్తారో అది నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన వరకే నేను తెలుసుకున్నాను, నేను గురువుగారిది ఏదైతే బోధనల ద్వారా మనకు అందించారో అది ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు నిండు చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటావు. ఎప్పుడైతే దాన్ని వదిలివేయడము అంటే తగ్గుతుందో, అమాస అంటే చంద్రుని నుంచి అమాసకు వెళ్ళిన రోజులు ఏవైతే ఉన్నాయో అలా తరుగుతూ మళ్ళా నీవు అంధకారంలోకి వెళ్తావు. మరి అంధకారంలో వెళ్ళినప్పుడు మళ్ళా నువ్వు జ్ఞానంలోకి రావాలి అంటే, మళ్ళా నువ్వు వెలుగులోకి రావాలంటే మళ్ళా నీకు గురువు అవసరం. అందుకనే నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి ఈ అంధకార మార్గం నుంచి నువ్వు బయటపడాలంటే ఎప్పుడూ కూడా గురువుగారు అందించే, ఎప్పుడైతే గురువు ద్వారా ప్రసరించే ఆ చల్లని కిరణాలు నీతోటి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వు కూడా గురువుగారు ఏ విధంగా నిండు చంద్రుని వలె ఉంటారో శిష్యుడు కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి గురువుగారు మనకు ప్రసాదిస్తూ ఉంటారు, ప్రసరించేటట్టు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గురువుకు కావలసింది అది ఒకటే, శిష్యుడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. ఎప్పుడైతే శిష్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో గురువు కూడా నిండు చంద్రుని వలె, నిండు పౌర్ణమి వలె ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మనము అమాసకి పౌర్ణమికి మధ్య తేడా తెలుసుకొని పౌర్ణమిలాగే నిండు చంద్రుని వల్లే మనం కూడా ప్రకాశించాలి అని చెప్పేసి గురువును చేరి ఈ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. చంద్రశేఖర్ గారు పౌర్ణమి అమావాస్యకి గురు శిష్యులకు ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఒక పాట పాడేవాళ్ళు వెనకటి రోజుల్లో, మీరు వినే ఉంటారు, గుర్తు చేస్తా. మొత్తం రాదు, ఒక లైన్ వచ్చు, ఎందుకో గుర్తొచ్చింది ఇప్పుడే. నిండుగా అమావాస్య నాడు మింట చంద్రుండేందిరా, నిండుగా అమావాస్య నాడు మింట చంద్రుండేందిరా. మింట అంటే ఆకాశంలో, మింట అంటే చంద్రుడేందిరా అంటే చంద్రుడేమిటి, ఎప్పుడు ఆకాశంలో చంద్రుడేమిటి అన్నారు. ఎప్పుడు? నిండుగా అమావాస్య నాడు, నిండుగా అమావాస్య నాడు
మింట చంద్రుడు ఏందిరా, చంద్రుడు ఎట్లా కనబడుతున్నాడు రా నీకు అన్నాడు. అంటే గురు సన్నిధికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకుంటే ఎట్లుంది, అమావాస్య చీకట్లాగే ఉంది, అమావాస్యలా చీకట్లాగే ఉంది. ఆ గురుమూర్తి ఆత్మదర్శనం చేసినప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం ప్రకాశించినట్లుగా ఉంది. అప్పుడు వీడికి అనిపించింది, నిండుగా అమావాస్య నాడు మింట చంద్రుండేందిరా అంటే అమాసలాగా చీకట్లాగుంది. వెంటనే ఆ గురుమూర్తి యొక్క సూచన ద్వారా ఆ యొక్క ప్రకాశం కనిపించింది. అంటే గురువు అమావాస్య నాడి చీకటిలో కూడా వెలుగు నింపగలుగుతాడు. దుఃఖితుడైనటువంటి వాడికి ఆనందాన్ని ప్రసాదించగలడు తన యొక్క జ్ఞాన బోధచే అన్నటువంటి విషయాన్ని మరి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా వివరించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.